హలో! వెల్కమ్ టు ఆయుషిత వ్లాగ్స్. మామిడికాయ బూరెలు ఏంటండి బాబు అని అనద్దు. మామిడికాయ బూరెలే చాలా బాగుంటాయి, చాలా సింపుల్ కూడా. ముందు మంచిగా పండిన మామిడికాయ ఒకటి తీసుకుని దాన్ని చెక్కేసుకుని ఇలాగ టెంక కనిపించేలాగా ముక్కలు కోసుకొని పెట్టేసుకున్నాను అయితే. దాన్ని మళ్ళీ ఇలా పేస్ట్ తీసేసుకున్నాను. ఇందులో కావాల్సినంత బియ్యం పిండి వేసుకున్నాను నేను. కొందరైతే సూజీ రవ్వ, బొంబే రవ్వ అంటారు, ఉప్మాను ఒక అది కూడా వేసుకుంటారు. నేనైతే బియ్యం పిండి వేసుకున్నాను. ఇలా బియ్యం పిండి వేసుకొని కలుపుకున్న తర్వాత బెల్లం కలుపుకున్నాను. కావాల్సి మీరు పంచదార కూడా కలుపుకోవచ్చు. నేనైతే బెల్లమే కలుపుకున్నాను. ఇలా బెల్లం కలుపుకొని బూరి వేయడానికి వస్తుందా లేదని చూస్తే సరే రావట్లే. మళ్ళీ కొంచెం బియ్యం పిండి కలుపుకున్నా. బియ్యం పిండి దగ్గర పెట్టుకోండి, అంతా ఒకటేసారి వేసేసుకోవద్దు. ఇప్పుడు చూడండి బూరిలా వస్తుంది. ఇలా నూనె పెట్టేసుకుని బాగా మరిగించేసాను. అందులో చిన్న చిన్నగా బూరెలు వేసుకున్నాను నేను. పెద్దవి కాదు, మరీ పెద్ద పెద్దవి కాదు, చిన్న చిన్న బూరెలు. ఆ పిండి వేసే ముందుగా మీరు నోట్లో పెట్టుకుని చూసుకోండి తీపి సరిపోయిందో లేదో. కావలిస్తే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. దీనికి నూనె లాక్కోవడం అదేమీ ఉండదు. కాసేపు అయిన తర్వాత అప్పుడు తిప్పుకోండి. తిప్పుకున్న వెంటనే ఇలా ఈ కలర్‌లోకి వచ్చే వరకు వేయించుకోండి. నేను మళ్ళీ రెండో రౌండ్ కూడా వేసేస్తున్నాను. మరీ హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్‌లో చేసుకోండి. లోపల కూడా ఉడకాలి కదా! ఇది వేడి వేడిగా కన్నా చల్లారిన తర్వాత తింటే చాలా బావుంటాయి. అసలు బాగోవు అని అనుకోకండి. మీరు కూడా ట్రై చేయండి. మామిడికాయలు అయిపోతాయి మళ్ళీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.